శ్రీ వారాహి దేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 4వ తేదీ శుక్రవారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒక స్త్రీ పగబట్టి ఈ రోజున మిమ్మల్ని ఈ విధంగా వేధించబోతూ ఉన్నది. ఆ స్త్రీ రీత్యా జరగబోతుంది ఇదే. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వ్యాపార రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారి జాతకులు మీకు సానుకూలంగా మారుతుంది. ఆర్థిక పరంగా పురోగతి కనిపిస్తుంది. కోర్టు కేసు ఒకటి సానుకూలంగా మారుతుంది. కుటుంబానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉండబోతుంది. కానీ ఖర్చులు మాత్రం అదుపు తప్పుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే వ్యవహారాల్లో అడుగు ముందుకు పెడతారు. డబ్బు జాగ్రత్త. చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి వారు, ప్రభుత్వ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వారు ఆర్థికంగా బాగా ప్రయోజనం పొందుకోబోతున్నారు. ఇతర ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. రుణ బాధ చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే విదేశాల నుంచి నిరుద్యోగులకు మంచి కబురు అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కాస్త నిరుత్సాహాన్ని కలగచేస్తాయి. రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అలాగే ఇష్టమైనటువంటి వ్యక్తులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం తప్పక చేస్తారు. కొందరు దగ్గర బంధువులు ఈ రోజున ఆదుకుంటారు. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఆధారపడడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. మీ యొక్క ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయంలో ఆశించిన స్థాయిలో పెరుగుదల కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. బంధువర్గంలో వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామితో అపార్థాలు వచ్చేటటువంటి అవకాశాలు, సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాగ్రత్త. కుటుంబ సభ్యుల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ముందుకు వెళ్తాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. జీవిత భాగస్వామి తరపు బంధువులు ఇంటికి వస్తారు. బంధువర్గంలోనే మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. అలాగే కాస్తంత ఒత్తిడికి ఉద్యోగంలో గురి అవుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు కాస్తంత ఎక్కువగానే పెరుగుతాయి. కుటుంబ జీవితం ఎటువంటి సమస్య లేకుండా ఈ రోజున ప్రశాంతంగా అయితే ఉండబోతూ ఉన్నది. అయితే ఒక స్త్రీ రీత్యా ఇబ్బంది అయితే కలగబోతూ ఉన్నది. గతంలో ఈ స్త్రీకి మీరు అన్యాయం చేసి ఉండవచ్చును. తెలుసో తెలియకో మీరు చేసినటువంటి ఏదైతే పని ఉందో అది వారికి చాలా వరకు కూడా ఇబ్బందిని కలగచేసింది. కావున మీరు ఈ రోజున ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఏ స్త్రీ యొక్క సలహా సూచనలు తీసుకోవద్దు. స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారి యొక్క మాటల గారడీలో అస్సలు పడవద్దును. ఈ రోజున ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఒక స్త్రీ రీత్యా మీకు నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కావున తస్మాత్ జాగ్రత్త. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.